కదా. ఇప్పుడు ఇట్లాంటి అవినీతి దుర్మార్గమైన అరాచకమైన ప్రాజెక్టులని గట్టుంటే అక్కడ ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇంత డేర్గా నిలబడి మాట్లాడగలుగుతారా వీళ్ళు? నిజంగా కూడా మనకి మిడిల్ ఈస్ట్ లో కానీ, చైనాలో కానీ, సో కొరియాలో కానీ, సో ఈవెన్ జపాన్ లో ప్రైమ్ మినిస్టర్స్ చిన్న చిన్న చేస్తే తీసిపడేసారు, జైలు పెట్టారు కదా. నిజంగా కూడా వీళ్ళకి నేను అనుకుంటాను అమెరికాలో దాంట్లో అయితేనే కనీసం 670 సంవత్సరాల జైలు శిక్ష పడేది. 670 సంవత్సరాల జైలు శిక్ష అట్లా వేస్తారు అమెరికాలో వేస్తారు. అన్ని ఉంటాయి కదా తప్పులు. ఈ తప్పుకు 13 సంవత్సరాలు, ఈ తప్పుకు 24 సంవత్సరాలు అన్ని యాడ్ చేసి వేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతులు అనవసరం. అమెరికాలో అలాంటిది ఒకటి ఉందన్నమాట. సో ఎక్కువ హత్యలు చేస్తారు అనుకో, అన్ని యాడ్ అయ్యి అట్లా అవుతాయి. వీళ్ళు అట్లా ఆ బాపతి ఇది ఆ బాపతిలో వచ్చేవాళ్ళు. సో అన్ని తప్పులు చేశారు వీళ్ళు. సో అదొక్కటే కాదు కదా, చైనా, కొరియాలు, సౌదీలు ఇట్లా అయితే నడి రోడ్డు మీద నిలబడి చంపేస్తారు, రాళ్లతో కొట్టి కూడా చంపుతారు. నిజంగా కూడా డౌటే లేదు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, కాలుష్యం కాదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏం చేసిండ్రు, 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. అవును. అంటే ఎవడన్నా గన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక సిస్టమేటిక్ గా చేస్తారు కదా. జోక్ ఏంటంటే దానికి 1 కిలోమీటర్ కూడా కెనాల్ అవ్వాలి ఇంతవరకు. నీళ్ళు ఎట్లా పోతాయి? ఇప్పుడు ఏమంటారు అనుకుంటున్నారు మీరు, రిజర్వాయర్లు అయిపోయినాయి, కాలువలు తీస్తే అయిపోద్ది, నీళ్ళు వచ్చేసి 1 year లో కంప్లీట్ చేసుకుంటారు. అంటే ఎవడన్నా 28,000 కోట్లు ఖర్చు పెట్టేంత వరకు అంత బ్లైండ్ గా డిజైన్ చేస్తారు ఎవరన్నా. సో 1,000 కోట్లు ఖర్చు పెడితే దానికి కింద ఉదాహరణకి 5 లక్షల ఎకరాలు పాడితే 1 లక్ష ఎకరాలు పాటట్టు ఉండాలి. అంతేగాని అసలు ఒక్క ఎకరం పారేటట్టు కూడా నువ్వు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేమి డిజైన్? సేమ్ కాళేశ్వరం కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ కాల్వలు లేవు, 6% 7% వీళ్ళు ఇంతవరకు. ఎగ్జాక్ట్లీ. మెయిన్ కెనాల్స్ ఏమో ఆల్మోస్ట్ 60. అందుకనే ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెడితే గానీ కంప్లీట్ అవ్వదు. రేవంత్ రెడ్డి గారు లెక్క ప్రకారం ఇంకొక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. సో అది కూడా నిజమే, ఆయన చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఎందుకంటే వీళ్ళు చెప్పి 6 నెలల క్రితం లెక్క తీసిన బాపద్ది 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కాగ్వాళ్ళు లెక్క తీశారు. సో ఇప్పుడు అది మళ్ళీ దాన్ని యాడ్ అవుతాయి కదా, రేట్లు పెరిగి పూర్తి అయ్యేసరికి 1,00,000 కోట్లు అవుతాయి మళ్ళీ. సో అంటే ఇది అందుకని అంటూ నాకు చాలా ఎందుకు కోపం వస్తుందంటే, మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇదే. స్కూళ్ళల్లో 7,000 స్కూళ్ళల్లో ఒక్క తరగతి గదే ఉంది, అక్కడ 5 తరగతుల పిల్లలు కూర్చోవాలి. సో తాగడానికి నీళ్ళు లేవు. సో కనీసము ఆ స్కూళ్ళలో ఉండే కొంచెం చిన్న పిచ్చి మరుగుదొడ్లకి క్లీన్ చేసే వ్యవస్థ లేదు. సో కనీసము చాలా క్లాస్ రూములలో దగ్గర మీకు 30,000 క్లాస్ రూములలో చాక్ పీస్తో రాయనీకి కూడా ఒక మంచి బ్లాక్ బోర్డ్ లేదు. అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో 1,00,000 కోట్ల రూపాయలని ఎంత అన్యాయం కదా. ఇప్పుడు మనం 1,00,000 కోట్లు అంటే మురిసార్లు 1,00,000 అంటున్నాడు, 97,000 ఖర్చు అయిందారు కదా అంటారు. అరే బాబు 97 కాదు, ఇంకా దానికి బిల్స్ రాయని బిల్స్ ఉంటాయి, రాసి పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి పేమెంట్స్ ఇవి, ఇంకా రాయని కూడా ఉంటాయి ఇంకా. సో బిల్లు ఇప్పుడు భయపడతారు అందరు రాయాలంటే, బిల్లు రాయాలంటే, ఎందుకంటే అంత ఇట్లా పోతుందని చెప్పేసి ఇంజనీర్లు భయపడతారు. సో ఇష్యూ 97,000 1,00,000 కాదు, కానీ అంత 1,00,000 అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి 1,00,000 కోట్ల రూపాయలని అది బూడిదలో పోసే పన్నీరు అవుతుంది. అక్కడ ఉన్నాయి స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ పనికి రావాలి కదా అవి. సో ఇంతటి దారుణమైన రిజర్వాయర్లు అన్నా కూడా ఇప్పుడు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు అది దేనికి? ఇప్పుడు వాళ్ళ కాగ్లో చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు, భూకంప జోన్లో దీన్ని కట్టడం జరిగింది. లాస్ట్ పేరాలో చాలా క్లియర్గా మెన్షన్ చేసారు ఏంటంటే, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్న లైన్లో వాళ్ళు రాయడం జరిగింది. ఇది అసలు భూకంప జోన్కి సంబంధించిన రిపోర్ట్ ఎన్జీఆర్ఐకి అప్పచెప్పినారు. రిపోర్ట్ రాకముందే టెండర్లు ఇచ్చేసారు, 4,000 కోట్ల టెండర్ ఇచ్చేసారు, స్టార్ట్ చేసేసి. సో ఇప్పుడు ఒకవేళ అది 50 TMCలు నింపితే కట్ట తెగితే కరీంనగర్ జిల్లా కనబడదు, జిల్లా కనబడదట. ఇవన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు ఆ రిజర్వాయర్ని నింపాలా వద్దా? ఇప్పుడు ఎట్లా దానికి సొల్యూషనే కనబడతలేదు కదా. అన్ని ఇట్లాగే చేసింది అబ్బాయి మహానుభావుడు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు మాట్లాడిన హరీష్ రావే దీనికి మొత్తం ఖాళీ చేయించింది. మల్లన్న సాగర్ కింద ఎంతమంది సఫర్ అయినా, ఎన్ని వేల మంది పాపం రైతులు కొట్లాడి అలసిపోయారు. సో బలవంతంగా కలెక్టరు హరీష్ రావు బలవంతంగా ఖాళీ చేయించి అక్కడి నుంచి లేపేసి, ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే, మీ ఊరు పేరు ఏంటంటే చెప్పినట్లేదు వాళ్ళకి ఒక ఊరు లేదు తెలుసా మీకు? దానికి ఒక గ్రామ పంచాయతీ లేదు, దానికి ఒక ఊరు పేరు లేదు. ఎందుకంటే అక్కడ 6 పంచాయతీలోనే నీకు 10-12 గ్రామాల వాళ్ళు ఉంటారు గమ్మత్తుగా. ఇప్పుడు వాళ్ళది ఆ ఊరు పేరు చెప్పుకోవాలా, ఈ ఊరు పేరు చెప్పుకోవాలా, ఈ ఊరికి ఊరే లేదు, అఫీషియల్ ఊరు పేరు లేదు దానికి. సో అంటే అంత దుర్మార్గంగా. అట్లాగే స్కూల్ కట్టలేదు, అక్కడ ఒక ఆరోగ్య సేవా కేంద్రాలు కట్టలేదు. సో ఇప్పుడిప్పుడే రోడ్లు అవుతున్నవి. సో
ఇక ఎటు చూసినా విధ్వంసం అండి. సో మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం విధ్వంసం చేసినట్టు విధ్వంసం చేశారు.